నిన్న రోజున హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు, మరి ఆయన మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మరొకసారి మోసం చేద్దాము అనే ఆలోచనతోని మాట్లాడుతున్న మాటలవి. తెలంగాణ రైతులను మభ్యపెట్టి మళ్ళొకసారి మోసం చేద్దామని చెప్పి ఆలోచన చేసి మాట్లాడుతున్న మాటలు. నేను ఒకటే అడుగుతున్నా హరీష్ రావు గారు, నీవు 2004లో 2004 కన్నా ముందు నువ్వు కేసీఆర్‌కు ఛాయలందించుకుంటూ, ఆయన బట్టలు ఇస్త్రీ చేయించుకుంటూ, ఆయన దగ్గర ఆయనకు సేవ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తివి. అంతకు ముందు చిప్పర్లు కూడా నీకు లేవు. నువ్వు వార్డు మెంబరు కూడా కాదు. అటువంటిది ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకొని, కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యమై నిన్ను వార్డు మెంబర్ కూడా కాకున్నా నిన్ను మంత్రి చేసాడు కేసీఆర్. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు మంత్రి అయ్యావు. అది మర్చిపోయి మాట్లాడకు హరీష్ రావు గారు. ఒకటి గుర్తుపెట్టుకో. ఎందుకనంటే కేంద్రంలో కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయినుండి నిన్ను రాష్ట్రంలో యూపీఏ గవర్నమెంట్లో, అది మా కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉన్నది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. రాష్ట్ర మంత్రిగా నిన్ను చేశాడు. నువ్వు వార్డు మెంబర్ కూడా కాదు, అప్పటికి రాష్ట్ర మంత్రిగా నిన్ను చేసింది. ఇది వాస్తవమే కదా. తర్వాత నువ్వు చరిత్ర అని పోతున్నావు. చరిత్ర గురించి మాట్లాడకు. నువ్వు చరిత్ర గురించి మాట్లాడితే బాగుండదు అది. ఎందుకంటే నీ చరిత్ర ఏందో అది మాకు తెలియంది కాదు, ప్రజలకు తెలియంది కాదు. 2004 కన్నా ముందు కేసీఆర్కు ఛాయలు, ఆయన బట్టలు ఇస్త్రీ చేయించుకుంటా, ఆయన సేవ చేసుకుంటా బతికినోడివి. ఇది క్లారిటీ. రెండవది, రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎదిగిన వ్యక్తి. ఎందుకంటే ఆయన కాళ్ళ మీద ఆయన ఎదుక్కుంటూ వచ్చాడు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని, తెలంగాణ మీద పార్టీలు పెట్టుకొని ఆ రాజకీయంగా ఎదిగినోడు కాదు. మా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా, ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే అంచెలంచెలుగా ఆయన సొంత నిర్ణయాలతోని, ఆయన సొంత ఆలోచనతోని ఎదిగినటువంటి వ్యక్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలను ఒప్పించి మెప్పించి దొరగడిలను బద్దలు కొట్టి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. అది మర్చిపోయి మాట్లాడద్దు. రెండోది, ఇది మా ముఖ్యమంత్రి గారి చరిత్రను సృష్టించిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు మామను అడ్డం పెట్టుకున్నావు, మంత్రి అయ్యావు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకున్నారు, మంత్రి అయ్యావు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుంటూ మీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అది మీ చరిత్ర, అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత హరీష్ రావు నీకు లేదు. ఎందుకు లేదు అంటే, హరీష్ రావు స్టేట్గా నువ్వు ఒకటి నేను అడుగుతా చెప్పాలి, స్టేట్గా. ఎందుకంటే నీవు 2014లో గెలిచినాక మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్ను మంత్రి చేశాడు. చేసిన తర్వాత నువ్వు మిషన్ భగరత్లో 1000 కోట్లు మించావు. అది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి కేసీఆర్కి విషయాలు తెలిసినాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యావు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ కాంట్రాక్ట్లు అయితే కేసీఆర్కు 1000 కోట్లు కమిషన్లు ఇచ్చారో అదే కాంట్రాక్ట్లో నువ్వు బెదిరించి నువ్వు 1000 కోట్లు వసూలు చేశావు. అది కేసీఆర్ దృష్టికి అయింది. పోగానే రెండో ఎలక్షన్ అంటే 2018 ఎలక్షన్ జరిగిన 2018లో కూడా ఇంకోటి, ఈ మిషన్ భగరత్లో సంపాదించిన 1000 కోట్లు, కాళేశ్వరంలో సంపాదించిన 1000 కోట్లు నువ్వు ఏం చేశావు? 2018లో కేసీఆర్కు తెలవకుండానే టీఆర్ఎస్ వాళ్లకు, అంటే బీఆర్ఎస్ వాళ్లకు, ఎమ్మెల్యేలకు 50 మందికి పైసలు ఇచ్చావు. ఇది వాస్తవం కాదా? ఇది కేసీఆర్కు తెలిసింది. ఎందుకంటే మిషన్ భగరత్లో
కాంట్రాక్టులను బెదిరించి 1000 కోట్లు తీసుకున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు బెదిరించి 1000 కోట్లు తీసుకున్నావు. కేసీఆర్కి ఇచ్చినోళ్ళు నీకు ఇచ్చారు. కాబట్టి అదే కాంట్రాక్టు కేసీఆర్కి చెప్పారు. అది గుర్తుపెట్టుకో. రెండవది, నీవు 2018 ఎలక్షన్లలో 50 మంది ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చావు. అంటే కేసీఆర్ ను వెన్నుపోటు పొడుద్దామని ప్లాన్ చేశావు. అప్పటికే అమిత్ షా గారితో టచ్లు ఉన్నావు. బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో టచ్లు ఉన్నావు. మోడీ గారితో టచ్లు ఉన్నావు. బీజేపీకి పోతారని ప్లాన్ చేసుకొని ఒక 50 మంది ఎమ్మెల్యేలకు నువ్వు పైసలు ఇచ్చింది వాస్తవం కాదా? అంటే అప్పుడు కుదరలేదు నీకు. ఆ తర్వాత 2018 ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక నీకు మంత్రి పదవి సంవత్సరం పాటు ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ నిన్ను సంవత్సరం పాటు ఎందుకు నీకు మంత్రి పదవి ఇవ్వలేదు చెప్పు నాకు. అంటే ఏంది? నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్లు వసూలు చేసిన అనే విషయం తెలిసి నిన్ను సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వలేదు. నీ దగ్గరికి రాజకీయ నాయకులు కలిసిటోళ్ళు అత్తే కూడా వాళ్ళ తోకలు కడిగేసిండు కేసీఆర్. బీఆర్ఎస్ వాళ్ళ బతుకులు నాశనమైన నువ్వు ఏబట్టి. ఇది నేను చెప్పడం కాదు, కవిత కూడా చెప్తుంది. నీ మరదలే కవిత కూడా 1000 కోట్లు దోసుకున్నాడు అరిశ్రవనటోడు, మా కేసీఆర్ ను ఎన్నడో మోసం చేస్తాడు అని కవితనే చెప్పింది. నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు. కవిత ఎవరు? కేసీఆర్ సొంత బిడ్డ. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే కేసీఆరే నిన్ను నమ్మలే. 2018 నుంచి 19 దాకా నీకు మంత్రి పదవి ఇయ్యలే. మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెడితే మొత్తం మంది మీ కుటుంబ సభ్యులందరూ పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కితే గప్పుడు మళ్ళీ మాట్లాడి మళ్ళీ నిన్ను మంత్రి పదవికి తీసుకున్నాడు. సంవత్సరం పాటు నిన్ను దూరం ఉంచాడు. నీ సొంత మామనే కేసీఆర్ నిన్ను నమ్మలేదు. మరి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా నమ్ముతాడా? నేను హరీష్ రావు ఎట్లా నమ్ముతాడు చెప్పు? నువ్వు సంవత్సరం పాటు నేను దూరం పెట్టింది వాస్తవమే కదా. నేను దూరం ఎందుకు పెట్టిండో గది చెప్పు, మీడియాకు ప్రజలకు చెప్పు. నేను సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా నేను దూరం ఎందుకు పెట్టిండో చెప్పు. అంటే ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు వసూలు చేశావు, మిషన్ ప్రగతిలో 1000 కోట్లు సంపాదించావు అనే దృష్టి పెట్టుకునే కేసీఆర్ నిన్ను సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టిండు. అంటే నీ సొంత మామనే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను నమ్మలేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు నిన్ను ఎట్లా నమ్ముతాడా? 3 నెలలు ఇవ్వాలి, మాకు 3 నెలలు ఇవ్వాలని ఎందుకు నమ్ముతాడు? అదేవిధంగా మీ బామర్ది కేటీఆర్ ఏమో మా నాన్నకు 10 రోజులు ఇవ్వండి, అవకాశం 10 రోజులు ఇవ్వండి అంటే ఎట్లా నమ్ముతా? అసలు మీరు ఒకరి మాట ఒకరు గలుతుందావే? బామర్ది కేటీఆర్ ఓ మాట మాట్లాడుతున్నాడు, నువ్వో మాట మాట్లాడుతున్నావు. మరి కేసీఆర్ బయటికి ఎత్తలేడు. అది గుర్తుపెట్టుకో, ఇంకోసారి మాట్లాడకు. ఎందుకంటే నిన్ను నమ్మేది లేదు. నువ్వే దోషిన డబ్బంత 25,000 కోట్లు తీసుకుపోయి సింగపూర్లో పెట్టావు, పెద్ద కంపెనీ పెట్టావు. 25,000 కోట్లతోని కంపెనీ పెట్టిన విషయం ఇది కేసీఆర్ కూడా తెలుసు. 25,000 కోట్లతోని నువ్వు సింగపూర్లో కంపెనీ పెట్టి నడిపిస్తున్నావు. ఇప్పటికీ 6 నెలలకు ఒకసారి పోయేస్తావు. నువ్వు ఇంత అవినీతి పరునివి. నీకు ఫామ్ హౌస్ 2014 కన్నా ముందు నీకు ఇల్లున్నదా? 2004 కన్నా ముందు నీ బతికేంది? ఇల్లున్నదా? జాగుందా? ఇప్పుడు ఫామ్ హౌస్, ఇండ్లు, హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల భూములు నీ బీనాం పేర్ల మీద. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? మొదటిది ప్రజలకు ఎప్పుడు, రైతులకు చెప్పు, అప్పుడు మమ్మల్ని అడుగు. మా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే హక్కు నీకుందా, అర్హత నీకుందా అని అంటున్నా. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, నీకు 2018 నుంచి 2019 దాకా నేను ఎందుకు మంత్రి పదవి వేయకుండా దూరం పెట్టిండో అది ప్రజలకు చెప్పి రైతులకు చెప్పినాక మాట్లాడు. రెండోది, సింగపూర్లో నువ్వు పెట్టిన 25,000 కోట్ల పెట్టుబడి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు. హైదరాబాద్ చుట్టూ 8,000 ఎకరాల భూమి ఉన్నది నీకు, అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు రైతులకు చెప్పినాక అప్పుడు నీతులు మాట్లాడు. రెండోది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవం, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూడా వాస్తవమే. అది మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చెప్పేది కాదు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పిన మాట, అదేవిధంగా నిపుణులు చెప్పిన మాట, అదేవిధంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు చెప్పిన మాటలు. ఇది వాస్తవమే, కూలిపోయింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఈయలో ఏమంటుడు కేటీఆర్, హరీష్ రావు ఏమంటుడు, మొత్తం దాన్ని మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ నింపొచ్చు కదా, కండపల్లి బ్యారేజ్ నింపొచ్చు కదా. అవి నింపితే కాళేశ్వరం ప్రాజెక్టు నింపినా, ఒకవేళ మన కన్నపల్లి బ్యారేజ్ నింపినా
ఇవాళ అన్నారము, శుద్ధ అది సుందిల్ల మొత్తం కొట్టుకపోతాయి. 45 గ్రామాలు కూడా కొట్టుకపోతాయి. భద్రాచలం దేవాలయం కూడా మునిగిపోతది అనే విషయం ఎవరు చెప్పారు? కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. ఇంజనీర్లు చెప్పారు. నిపుణులు చెప్పారు. వాళ్ళ మాట విన్నాకనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకొని ఈ వర్షాకాలం తర్వాత ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఆలోచన ఎత్తుంది మా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా కేంద్రంలో ఉన్న జలవనరుల శాఖ అధికారుల అభిప్రాయాలు, నిపుణులది, రాష్ట్ర రాష్ట్రంలో నీటిపారుదల శాఖ అధికారులను, ఇంజనీర్లను అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఒక కమిటీ వేసి దాని ద్వారా రిపోర్ట్ తీసుకున్నాక అప్పుడు దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తుంది. కానీ నువ్వు ఇప్పుడే కావాలంటే అంటే మొత్తం ఈ బ్యారేజీలను కొట్టుకపోయి 44 గ్రామాలు కొట్టుకపోయి దేవాలయం మునిగిపోతే మళ్ళీ మా ప్రభుత్వాన్ని బదనం చేయాలని మీరు బాబాబాటలు కుట్ర చేస్తున్నారా హరీష్ రావు? అది ఈ కుట్రలన్నీ మొత్తం తెలుసు మాకు. మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. మీరు మాట్లాడే మాటలు ప్రజలే పట్టించుకోరు, మేము కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఒకవేళ హరీష్ రావు దమ్ముంటే సూటిగా చెప్తున్నా, దయచేసి ఆయన జీతం తీసుకుంటుండు ప్రజల సొమ్ము. ఆయన ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభపక్ష నాయకుడు. అసెంబ్లీకి మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే అసెంబ్లీని ఏర్పాటు చేస్తా, శాసన మండలిని కూడా ఏర్పాటు చేస్తా, అవసరం అనుకుంటే జాయింట్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తా. ఏర్పాటు చేసినాక కేసీఆర్ గారిని ఆయన గౌరవం ఆయనకిచ్చి ఆయనను అసెంబ్లీ దేవాలయం 4 కోట్ల ప్రజలకు దేవాలయం అసెంబ్లీలో చర్చ పెడదాం అని మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ముఖ్యమంత్రి గారు చెప్పాడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చేటట్టు చేయండి దయచేసి. మేము కూడా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా దండం పెడుతున్నాము. అయ్యా, మేము ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది కాబట్టి అయ్యా నువ్వు ఒక పని చేయి, కేసీఆర్ గారు మీరు రండి, హరీష్ రావు గారు నువ్వు పోయి కాళ్ళు మొక్కి అయినా మీ మామను కేసీఆర్ అసెంబ్లీకి తీసుకురా. మీరు వేరే ఎక్కడికి అంటలే, మేము అసెంబ్లీ వేదికగా 10 ఏళ్ళు ఆ అసెంబ్లీ కూర్చున్నాడు కదా ముఖ్యమంత్రిగా, అదే అసెంబ్లీకి అత్తే శాసన మండలి అదేవిధంగా అసెంబ్లీ జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి దాంట్లో చర్చ పెడదాం. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? కేసీఆర్ ముందు మాట్లాడని. ఆయన 5 గంటలు తీసుకుంటాడా 10 గంటలు తీసుకుంటాడా? అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టి ఆ చర్చల్లో ఆయన మాట్లాడిన తర్వాతనే నేను ముఖ్యమంత్రిగా మాట్లాడతా. ఇరిగేషన్ మంత్రిగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆ తర్వాతనే చీఫ్ ఇంజనీర్తో మాట్లాడిద్దాం. ఆ తర్వాత నీటిపారుదల శాఖ నిపుణులతో కూడా మాట్లాడిద్దాం. అసెంబ్లీకి వాళ్ళని కూడా రమ్మంట, స్పీకర్ పర్మిషన్ తీసుకుని చెప్పాడు. కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలింది, ఎట్లా కట్టిండు అని పూర్తిగా ప్రజలకు వివరించాలి కదా. వివరిస్తే మీ దిక్కు ధర్మం ఉందనుకో, మీ దిక్కు న్యాయం ఉన్నదనుకో, ప్రజలు రైతులు చూస్తారు కదా, లైవ్లు చూస్తారు కదా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ దేశవ్యాప్తంగా చూస్తారు కదా. ఆయనను చర్చిస్తే, అసెంబ్లీ వేదికగా చర్చిస్తే ప్రజలకు మీది తప్పు కాకపోతే, మీరు నిజంగానే నీతిపరులు అయితే అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ను వివరించమని చెప్పు.